హలో ఎవ్రీవన్, తెలంగాణ వెబ్సైట్ అప్లికేషన్ ఈ రోజు నుంచి స్టార్ట్ అయిపోతుంది. సో కంప్లీట్గా అప్లికేషన్ ఫామ్, ఫీ పేమెంట్ నుంచి ఎండ్ వరకు ఎలా మీకు కంప్లీట్ ప్రాసెస్ ఉంటుంది, మీరు ఎక్కడెక్కడ మిస్టేక్స్ నార్మల్గా స్టూడెంట్స్ చేస్తూ ఉంటారు, మీరు ఆ మిస్టేక్స్ చేయకుండా ఎలా ఉండాలి, కంప్లీట్గా డీటెయిల్డ్ అనాలిసిస్ ఈ వీడియోలో చూద్దాం. ఇఫ్ యూ ఆర్ నాట్ టు ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్ టు గెట్ నోటిఫైడ్ వెన్ ఏ న్యూ వీడియో విల్ బి అప్లోడెడ్. చాలా ఇంపార్టెంట్ వీడియో. చాలా స్టూడెంట్స్ మైనర్ మిస్టేక్స్ చేస్తూ ఉంటారు, ఫర్దర్గా అది మనకి చాలా ఇష్యూస్ క్రియేట్ చేస్తుంది కౌన్సిలింగ్ ప్రాసెస్ అప్పుడు, ఎగ్జామినేషన్ అప్పుడు. సో అలాంటి మిస్టేక్స్ మీరు అస్సలు కూడా చేయవద్దు. కాబట్టి డీటెయిల్డ్గా ఒకసారి కంప్లీట్ వీడియో చూసేసేయండి, మీకు కంప్లీట్ క్లారిటీ వస్తుంది. దాని తర్వాత మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో దీంతో పాటు మనం కంప్లీట్గా ఇక్కడ మీకు ఎక్కడ ఫిల్ చేయడానికి ఏమేమి డాక్యుమెంట్స్ మీకు అవసరం అవుతాయి ఆ డీటెయిల్స్ కూడా ఈ వీడియోలోనే చూద్దాం. సో కంప్లీట్గా ఎండ్ వరకు ఈ వీడియో చూడాలి అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసే ముందు. ఓకే, చాలా చిన్న వీడియో ఉంటుంది, కంప్లీట్గా చూడండి. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనకి మనం వెబ్సైట్ యొక్క అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. ఇవాల్టి నుంచి మనకి అఫీషియల్ వెబ్సైట్ యాక్టివేట్ అయిపోయింది. ఓకే, సో అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాక ఫస్ట్ మనం ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. సో రిజిస్ట్రేషన్ ఫీ యొక్క డీటెయిల్స్ మీకు ఇక్కడ ఉన్నాయి. ఒకవేళ మీరు SC ST ఫిజికల్లీ హ్యాండిక్యాప్ క్యాండిడేట్ అయితే మీకు 500 రూపీస్ ప్లస్, దాని తర్వాత ఒకవేళ మీరు అదర్ కేటగిరీస్ లైక్ BC OC క్యాండిడేట్స్ అయితే మీకు 900 రూపీస్ మీరు పే చేయాలి. ఓకే, సో సేమ్ ఫీ ఉంటుంది MPC అండ్ BPC వారికి. ఓకే, ఒకవేళ మీరు బ్రిడ్జ్ కోర్స్ రాసి ఉన్నారు, రెండింటికి అప్లై చేస్తున్నారు అంటే అప్పుడు మీకు 1000 రూపీస్ SC ST అయితే 1800 రూపీస్ ఒకవేళ OBC ఆర్ మీరు OC కేటగిరీలో వస్తే. ఓకే, సో ఇప్పుడైతే మీరు వెబ్సైట్కి ప్రిపేర్ అవుతున్నారు కదా, మీకు మాక్ టెస్ట్ ప్లస్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా మనకు అప్లికేషన్లో అవైలబుల్గా ఉంటాయి. ఓకే, సో మనకు అప్లికేషన్లో మీకు 5 ఫుల్ లెంత్ టెస్ట్ ప్లస్ చాప్టర్ వైజ్ టెస్ట్ ప్లస్ స్టడీ మెటీరియల్ ప్లస్ దాంతోపాటు యూ విల్ బి గెటింగ్ ప్రీవియస్ పేపర్స్ ప్లస్ మీకు PDF ఫార్మాట్లో మీకు కంప్లీట్ స్టడీ మెటీరియల్, ప్రీవియస్ పేపర్స్ ఇవన్నీ కూడా ఇన్ యాప్ అవైలబుల్గా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకు అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మీకు ఓన్లీ 499కి మాత్రమే ఎగ్జామినేషన్ అయిపోయేంత వరకు యాక్టివ్గా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని పర్చేస్ చేసుకోవాలి. MPC అండ్ BPC రెండు స్టూడెంట్స్కి కూడా అవైలబుల్గా ఉంది. AP అండ్ తెలంగాణ ఇద్దరు స్టూడెంట్స్కి కూడా ఇదే సేమ్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, సో కాబట్టి జాగ్రత్తగా దీన్ని తీసుకొని మీరు మంచిగా ప్రాక్టీస్ చేస్తే మీకు మంచి ర్యాంక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా దీన్ని తీసుకొని ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలి. ఓకే, సో అప్లికేషన్ ఫామ్ చూసినట్టయితే ఫస్ట్ మనకి రిజిస్ట్రేషన్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ పే రిజిస్ట్రేషన్ ఫీ పైన మీరు క్లిక్ చేయాలి ఫస్ట్. ఓకే, ఇది ఫస్ట్ స్టెప్. ఓకే, ఇక్కడ మీరు MPC కేటగిరీయా BPCయా ఇది చాలా జాగ్రత్తగా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు MPC కేటగిరీ అయితే MPC సెలెక్ట్ చేసుకోవాలి, BPC అయితే BPC చేయాలి. ఇక్కడ కామన్గా స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటి అంటే MPC వారు కూడా ఫార్మసీ చేయవచ్చు, కానీ చాలా స్టూడెంట్స్ ఏం చేస్తారు, నేను ఫార్మసీ చేయాలనుకుంటున్నా ఇంజనీరింగ్ ఎగ్జామినేషన్ రాసి అని BPC సెలెక్ట్ చేస్తారు. ఓకే, సో ఆ మిస్టేక్ మీరు చేయవద్దు. మీరు ఒకవేళ MPC తీసుకొని ఫార్మసీ చేయాలనుకున్నా సరే మీరు ఇంజనీరింగ్ యొక్క ఎంట్రన్స్ టెస్టే రాయాలి. అప్పుడు మీరు ఏం చేయవచ్చు, ఇంజనీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్ నుంచే మీరు డైరెక్ట్గా అక్కడ అడ్మిషన్ తీసుకోవచ్చు. కాబట్టి ఒకవేళ మీరు MPC చేసి ఉంటే MPC సెలెక్ట్ చేయండి, BPC చేసి ఉంటే BPC ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో దాని తర్వాత మీరు ఏ బోర్డు నుంచి మీరు ఇంటర్మీడియట్ చేశారు. ఒకవేళ మీరు తెలంగాణలో ఏపీలో చేసి ఉంటే మనకి BIE TS ఆర్ BIE AP ఉంటుంది. ఓకే, సో BIE TG ఆర్ BIE TS ఇది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో దాని తర్వాత మీరు ఇక్కడ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేయాలి. లేటెస్ట్ స్టూడెంట్ మీరు అయితే డైరెక్ట్గా మీ యొక్క హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేయగానే మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ వచ్చేస్తాయి. ఒకసారి చెక్ చేసుకొని మీరు ఇక్కడ టిక్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసేయాలి. రాలేదు అంటే మీరు మీ యొక్క డీటెయిల్స్ని జాగ్రత్తగా ఇక్కడ ఎంటర్ చేసేసి మొబైల్ నంబర్, మీకు ఏ మొబైల్ నెంబర్కి అయితే OTPs వస్తాయి కదా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా, సో ఆ మొబైల్ నంబర్స్ మాత్రమే ఇవ్వండి. వేరే మొబైల్ నంబర్స్ ఇవ్వద్దు. ఇచ్చిన మొబైల్ నంబర్ని 1కి 2 సార్లు చెక్ చేసుకోవాలి. ఓకే, సో దాని తర్వాత మీరు కేటగిరీ ఏంటి, ఓకే OC కేటగిరీ అయితే OC, BC అయితే BC పెట్టేసేయాలి, SC ST అయితే SC ST సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ఒకవేళ మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అవుతే, ఓకే ఒకవేళ మీరు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అవుతే అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి, S అని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, లేదు అంటే నో ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత మీరు ఏ స్ట్రీమ్కి ఎగ్జామినేషన్కి అప్లై చేయాలనుకుంటున్నారు. ఓకే, సో ఏ స్ట్రీమ్కి అప్లై చేయాలనుకుంటున్నారు చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మీరు ఇక్కడ MPC సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి ఇంజనీరింగ్ సెలెక్ట్ చేసుకోండి. లేదు మీరు BPC అయితే ఇక్కడ అగ్రికల్చర్ అండ్ మెడికల్ సెలెక్ట్ చేసుకోండి. లేదు మీరు MBPC అయితే మీరు 2 రాస్తున్నారంటే 2 సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఇది ఇక్కడ జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత మీరు మోడ్ ఆఫ్ పేమెంట్ ఏం చేయాలనుకుంటున్నారు. ఓకే, సో నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్.
ఓకే. సో ఒకవేళ మీరు యూపీఐ నుంచి చేయాలనుకుంటే కూడా ఇక్కడ నెట్ బ్యాంకింగ్ పైన క్లిక్ చేయండి. దాని తర్వాత ఫర్దర్గా మీకు ఆప్షన్స్ వచ్చేస్తాయి. సో మీరు ఇంకా కిందికి వెళ్తే ఇక్కడ ప్రొసీడ్ ఫర్ పేమెంట్ అని ఉంటుంది. ఓకే. సో మీ యొక్క డీటెయిల్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇలా వస్తాయి. దాని తర్వాత ప్రొసీడ్ పేమెంట్ పైన క్లిక్ చేయాలి. ఓకే. సో ప్రొసీడ్ పేమెంట్ పైన క్లిక్ చేయగానే మీకు ఇక్కడ హాల్ టికెట్ నంబర్ చూసుకోవడానికి మీకు ఛాన్స్ ఇస్తుంది. మీరు ఇంకోసారి మీ యొక్క హాల్ టికెట్ నంబర్ వెరిఫై చేసుకోవాలి. దాని తర్వాత కరెక్ట్గా ఉంటే ఎస్ పైన క్లిక్ చేయాలి. లేదు తప్పు ఉందంటే నో పైన క్లిక్ చేసేసి మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే. సో ఒకవేళ పర్ఫెక్ట్గా ఉంటే ఎస్ పైన క్లిక్ చేసేసేయండి. ఫర్దర్గా పేమెంట్ పేజ్కి వెళ్తుంది. పేమెంట్ డీటెయిల్స్ ఇచ్చేసి మీరు ఫర్దర్గా ఇక్కడ పేమెంట్ చేసేస్తే ఇలా మీకు మీ యొక్క ట్రాన్సాక్షన్ సక్సెస్ అయిపోయింది అని చూపిస్తుంది. ఓకే. సో దాని తర్వాత ఇలా మీకు మీ యొక్క పేమెంట్ రెఫరెన్స్ ఐడి వస్తుంది. ఓకే. సో ఇది మీరు నోట్ చేసుకోవాలి. స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, లేదంటే మీ మొబైల్లో ఫోటో తీసుకోండి. మీ మొబైల్కి మెసేజ్ కూడా వస్తుంది, కానీ మీరు ఇది రాగానే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదంటే ఇక్కడ రాసుకున్నా కూడా మీకు ఎలాంటి ఇష్యూ ఉండదు. కానీ ఇది ఉంటే మీకు ఫర్దర్గా ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు కూడా మీరు ఈజీగా దీన్ని చేయవచ్చు. ఓకే. సో దాని తర్వాత ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయాలి. ఓకే. సో మళ్ళీ ఈ పేజ్కి రావచ్చు మీరు. ఓకే. సో ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ అని క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా వెళ్ళిపోతారు. లేదు మీరు బ్యాక్ వచ్చేసారు అనుకోండి, ఒకవేళ మళ్ళీ వెబ్సైట్కి వెళ్ళి ఇక్కడ ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అని ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేయాలి. ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ అని ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేయగానే మీకు ఇక్కడ కంప్లీట్గా మీ యొక్క పేమెంట్ రెఫరెన్స్ ఐడి, మీ యొక్క క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేసి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ పైన క్లిక్ చేయండి. ఇలా చేయగానే మీ యొక్క డీటెయిల్స్ ఇంతకుముందు మీరు ఇచ్చారు కదా, ఆ బేసిక్ డీటెయిల్స్ వచ్చేస్తాయి. ఇక్కడ మనం ఫర్దర్గా డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ని ఫిలప్ చేయాలి. ఓకే. సో ఫస్ట్ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డ్ నంబర్ ఉంటే ఒకవేళ ఆధార్ కార్డ్ నంబర్ ఇవ్వండి, లేదంటే ఎన్రోల్మెంట్ నంబర్ ఉన్నా కూడా మీరు ఇవ్వచ్చు. ఓకే. సో రేషన్ కార్డ్ నంబర్, బర్త్ స్టేట్ తెలంగాణ, ఏపీ లేదంటే అదర్ స్టేట్, ఇదంతా ఇక్కడ ఫిలప్ చేయాలి. బర్త్ డిస్టిక్ కూడా మీరు ఇక్కడ లోకల్ స్టేటస్ కోసం ఫిలప్ చేయాలి. దాని తర్వాత మీ యొక్క జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత మీరు ఆల్రెడీ కేటగిరీ ఇచ్చేసారు కదా, సో అదే కేటగిరీ ఇక్కడ సెలెక్ట్ అయి ఉంటుంది. మీ క్యాస్ట్ సర్టిఫికేట్ నంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకే. ఒకవేళ లేకపోయినా ఏం ప్రాబ్లం కాదు, మీరు కౌన్సిలింగ్ అప్పుడు సబ్మిట్ చేయవచ్చు. ఇక్కడ మీరు దీన్ని బ్లాంక్ కూడా వదిలేయచ్చు. ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ. ఒకవేళ ఉంటే మీరు డీటెయిల్స్ సబ్మిట్ చేయవచ్చు. ఓకే. దాని తర్వాత మీ యొక్క అడ్రస్ ఇక్కడ ఎంటర్ చేసేయాలి. ఓకే. సో హౌస్ నంబర్, ఇవన్నీ మీ యొక్క విలేజ్, స్ట్రీట్, ఇవన్నీ ఎంటర్ చేసేసి మీ యొక్క అడ్రస్ కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ మీ యొక్క మెయిల్ ఐడి జాగ్రత్తగా ఒకసారి చూసుకోండి. ఓకే. సో మెయిల్ ఐడి కూడా జాగ్రత్తగా ఇంపార్టెంట్, అది కూడా, కాబట్టి మెయిల్ ఐడి ఒకసారి చెక్ చేసుకోవాలి. దాని తర్వాత మీ యొక్క ఇంటర్మీడియట్ ఎక్కడ జరిగింది, రూరల్ ఏరియాలో జరిగిందా లేదంటే అర్బన్ ఏరియాలో జరిగిందా. మనకి రూరల్ ఏరియాలో కాలేజెస్ చాలా తక్కువ ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం అర్బనే ఉంటుంది. కానీ ఒకవేళ మీరు రూరల్ ఏరియాలో చదివి ఉంటే అక్కడ రూరల్ సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత టైప్ ఆఫ్ ఎగ్జామ్ అని ఉంది కదా, సో చాలా మనం దగ్గర ఏముంటుంది, టీఎస్, ఇంటర్మీడియట్, రెగ్యులర్ ఉంటారు స్టూడెంట్స్. ఒకవేళ మీరు ఓపెన్ స్కూల్ అయితే ఇక్కడ మీకు ఆప్షన్ అవైలబుల్గా ఉంటుంది, అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో దాని తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే మీ యొక్క గ్రూప్ ఇంతకుముందు సెలెక్ట్ చేశారు కదా, అది మళ్ళీ ఇక్కడ చూపిస్తుంది. ఓకే. సో దాన్ని కూడా క్రాస్ చెక్ చేసుకోవాలి. దాని తర్వాత నెక్స్ట్ మీకు ఇక్కడ ఏదైనా స్పెషల్ రిజర్వేషన్ ఉంటే ఆ స్పెషల్ రిజర్వేషన్ యొక్క కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. లైక్ మీకు ఎన్సీసీ ఉంది, స్పోర్ట్స్ ఉంది, ఇలాంటి ఏదైనా స్పెషల్ రిజర్వేషన్ ఉంటే అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అవుతే మళ్ళీ ఇక్కడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్లో మీకు ఏ కేటగిరీలో వస్తారు అది కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత మైనారిటీ స్టేటస్ చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మైనారిటీ స్టూడెంట్స్ ఏం చేస్తారు, నాన్ మైనారిటీ అని ఇక్కడ ఇలానే వదిలేసి ఫర్దర్గా ప్రొసీడ్ అవుతారు. ఫైనల్గా మీరు మైనారిటీ కాలేజెస్కి ఆప్షన్స్ ఇచ్చినప్పుడు మీకు అక్కడ సీట్ రాదు. కాబట్టి ఇప్పుడు జాగ్రత్తగా ఇది సెలెక్ట్ చేసుకుంటే మీకు ఎలాంటి ప్రాబ్లం కూడా అవ్వదు. దాని తర్వాత మీ యొక్క ఇన్కమ్ డీటెయిల్స్ ఇవ్వాలి. మీ యొక్క ఇన్కమ్ బిలో 1 lakh ఉందా, లేదంటే అబవ్ 1 lakh అండ్ బిలో 2 lakhs ఉందా, లేదంటే 2 lakhs అబవ్ ఉందా, ఈ 3 కేటగిరీస్లో డివైడ్ చేసి ఉంటుంది. మీరు ఏ కేటగిరీలో వస్తే ఆ కేటగిరీలో ఇక్కడ పెట్టేసేయాలి. ఓకే. దాని తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ యొక్క నంబర్ ఇవ్వాలి. ఒకవేళ లేదు అంటే మీరు దీన్ని స్కిప్ చేయొచ్చు, తర్వాత కూడా మీరు సబ్మిట్ చేయవచ్చు కౌన్సిలింగ్ అప్పుడు. ఓకే. సో దాని తర్వాత ఇక్కడ మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. బ్యాంక్ డీటెయిల్స్ ఎందుకు సార్ అంటే మీకు ఎలాంటి రిఫండ్స్ ఏమైనా ఫర్దర్గా వస్తే మీరు ఫీ పే చేసినప్పుడు ఎక్స్ట్రా వేరే కాలేజ్లో వచ్చిందనుకోండి, ఆ ఎక్స్ట్రా ఫీజు అవుతే ఈ అకౌంట్లో మళ్ళీ మీకు రీఫండ్ వచ్చేస్తాయి. ఓకే. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు హాల్ టికెట్ నెంబర్, ఇవన్నీ మీకు ఇంటర్మీడియట్ యొక్క డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే. సో చాలా చాలా ఇంపార్టెంట్, మీకు ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ ఇప్పుడు ఉన్నాయి కాబట్టి ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ అయిపోగానే మీరు
ఖచ్చితంగా మీ యొక్క ఎంసెట్ ఎగ్జామినేషన్ యొక్క ప్రిపరేషన్ పైన ఫోకస్ చేయాలి. చాలా 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 ఇంపార్టెంట్. మనకు అప్లికేషన్లో మీకు కంప్లీట్గా చాప్టర్ వైజ్ స్టడీ మెటీరియల్, చాప్టర్ వైజ్ ప్రాక్టీస్ టెస్ట్, చాప్టర్ వైజ్ మీకు కంప్లీట్గా మెటీరియల్ ప్లస్ మీకు ఫుల్ లెంత్ ప్రాక్టీస్ టెస్ట్, దాని తర్వాత ప్రీవియస్ పేపర్స్ కూడా మనకు అప్లికేషన్లో అవైలబుల్గా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకు అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవాలి. లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను. ఓకే, సో ఇంటర్మీడియట్ యొక్క డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చేసి మీరు చదివిన మీడియం ఏంటి. ఓకే, సో దీనికి చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీరు ఇంపార్టెంట్ ఇది. ఓకే, సో మీరు ఇంగ్లీష్ మీడియంలో చదివారనుకోండి, ఇక్కడ ఇంగ్లీష్ అని సెలెక్ట్ చేయండి. ఓకే, మీకు నెక్స్ట్ మీరు ఏదైతే ఎగ్జామ్ రాయబోతున్నారు కదా ఎబ్సెట్ ఎగ్జామినేషన్, అది ఏ లాంగ్వేజ్లో రాయాలనుకుంటున్నారు. ఓకే, సో ఇంగ్లీష్ అండ్ తెలుగు లేదంటే ఇంగ్లీష్ అండ్ ఉర్దూ. ఒకవేళ మీరు ఉర్దూ మీడియం స్టూడెంట్ అయితే మాత్రమే ఇది సెలెక్ట్ చేయాలి, లేదంటే ఇంగ్లీష్ అండ్ తెలుగు ఇది సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత మీ యొక్క ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ యొక్క డీటెయిల్స్. ఓకే, సో ఎస్ఎస్సి ఎక్కడ చదివారు, అర్బన్ ఆర్ రూరల్, ఇది సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత హాల్ టికెట్ నంబర్, ఏ మంత్లో పాస్ అయ్యారు, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఇంత ఈ డీటెయిల్స్ ఇచ్చేసాలి. దాని తర్వాత మీ యొక్క ప్లేస్ ఆఫ్ స్టడీ, ఫస్ట్ ఏదైతే ఫస్ట్ క్లాస్ ఉంది కదా అది ఎక్కడ చదివారు, ఏ డిస్ట్రిక్ట్, ఓన్లీ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ సరిపోతుంది. ఇదంతా కంప్లీట్గా మీరు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు మీకు కంప్లీట్గా ఇది సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇది సెలెక్ట్ చేయగానే మీకు ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఏంటి అంటే మీరు టెస్ట్ జోన్స్ ఎక్కడ రాయాలనుకుంటున్నారు. ఓకే, సో మీరు ఎగ్జామినేషన్ ప్రిఫరెన్స్ ఏంటి ఇక్కడ సెలెక్ట్ చేసుకొని హైదరాబాద్లో మీకు 3 సెంటర్స్, హైదరాబాద్లో మీకు 3 లొకేషన్స్ చూపిస్తాయి. మీరు ఈ 3 లొకేషన్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో సిబిటి ఎగ్జామినేషన్ ఉంటుంది కాబట్టి మ్యాక్సిమంగా స్టూడెంట్స్కి హైదరాబాద్లోనే సెంటర్ ఉంటుంది, లేదంటే ఏదైనా వేరే మేజర్ సిటీ ఉంటే అక్కడ కూడా మీకు సెంటర్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో ఇలా మీరు సిబిటి ఎగ్జామినేషన్ మల్టిపుల్ షిఫ్ట్స్లో జరుగుతుంది కాబట్టి మ్యాక్సిమంగా హైదరాబాద్లోనే మీకు సెంటర్ ఉంటుంది. ఓకే, సో దాని తర్వాత మీ యొక్క ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి. దాని తర్వాత ఇక్కడ మీ యొక్క సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. ఫోటోగ్రాఫ్ 50 KB కంటే తక్కువ సైజులో ఉండాలి అండ్ సిగ్నేచర్ వచ్చేసి 30 KB కంటే తక్కువ సైజులో ఉండాలి. ఓకే, సో ఇవన్నీ అప్లోడ్ చేసేసి ఇక్కడ క్లిక్ చేసేసి దాని తర్వాత సేవ్ పైన క్లిక్ చేయాలి. ఓకే, సో సేవ్ పైన క్లిక్ చేసేసి మీరు కంప్లీట్గా ఒకసారి కంప్లీట్ అప్లికేషన్ని రివ్యూ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా రివ్యూ చేసుకొని ఏదైనా మీకు చేంజెస్ చేయాలనుకుంటే మాడిఫై పైన క్లిక్ చేయండి, లేదంటే సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. ఓకే, సో సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మీకు మీ యొక్క అప్లికేషన్ సబ్మిట్ అయిపోతుంది. ఈ అప్లికేషన్ మీరు నంబర్ని నోట్ చేసి పెట్టుకోవాలి, లేదంటే మీకు మెసేజ్ కూడా వస్తుంది, కానీ మీరు నోట్ చేసి పెట్టుకుంటే మీకు అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, సో ఈ అప్లికేషన్ ఫామ్ని మీ నంబర్ని మీరు ఇక్కడ ఎంటర్ చేసేస్తే మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే ప్రింట్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేశారనుకోండి మీకు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ప్రింట్అవుట్ వచ్చేస్తుంది. ఓకే, సో దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, లేదంటే మీరు పీడిఎఫ్గా కూడా సేవ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది కంప్లీట్గా అప్లికేషన్ ప్రాసెస్. ఎక్కడ కూడా మిస్టేక్ అస్సలు కూడా ఎవ్వరు కూడా మిస్టేక్ చేయవద్దు. ఓకే, సో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా మీరు అప్లికేషన్ ఫామ్ని ఫిలప్ చేయాలి. దాని తర్వాత ఇక్కడ చూడండి, మన యొక్క టెస్ట్ సిరీస్ ఏదైతే ఉంది కదా దీంట్లో మీకు ఏంటి అంటే మీకు లాస్ట్ 5 year పేపర్స్ సొల్యూషన్స్ ఉంటాయి. చాప్టర్ వైజ్ టెస్ట్ ఏవైతే ఉన్నాయి కదా అవి చాలా 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 ఇంపార్టెంట్. మీరు ఒక చాప్టర్ చదివేశారు, సో ఆ చాప్టర్కి సంబంధించిన ప్రాక్టీస్ క్వశ్చన్స్ మీరు చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ చాప్టర్ చదివేశారు ప్రాక్టీస్ చేయట్లేదు అంటే మీకు మార్క్స్ తక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఏం చేయాలి, ఒక చాప్టర్ చదివేస్తే దాని యొక్క ప్రాక్టీస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. ఇవన్నీ కూడా మనకు అప్లికేషన్లో అవైలబుల్గా ఉంటాయి ఫర్ బోత్ ఎంపీసీ అండ్ బైపీసీ స్టూడెంట్స్, ఫర్ బోత్ ఏపీ అండ్ తెలంగాణ స్టూడెంట్స్. కాబట్టి ఇది మీకు ఓన్లీ 499కి మాత్రమే ఎగ్జామినేషన్ అయిపోయేంత వరకు వ్యాలిడ్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా దీన్ని యూటిలైజ్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా దీనికి సంబంధించి కామెంట్ చేయండి, డెఫినెట్లీ ఐ విల్ రిప్లై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.